అయ్యో ఏమైనా పూజ గదులున్నాయి అన్ని ఆల్రెడీ పూజ గదులున్నాయి అన్ని ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ నమస్తే నమస్తే సిక్స్లో ఉన్నారా? మనకి ఏం లేదు, ఈ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా ఈ దొంగలమల్లిలో కూడూరు బాపతి, దీనికి మనం ఇమీడియట్లీ కరెంట్ కనెక్షన్స్ ఇవ్వాలి. వచ్చే నెలలో మంత్రి గారు పోల్స్ వేయాలి, పోల్స్ వేసి అర్జెంట్గా వీళ్ళ కరెంట్ ఇచ్చేయాలి. వచ్చే నెలలో మనకు మంత్రి గారు వస్తారు ఇనాగ్రేట్ చేస్తారు. ఇది ఇమీడియట్లీ చేసేయాలి. ఇది ఒక బెడ్రూమ్ అన్నట్టు అది మొత్తం ఆ పైప్ లైన్ వర్క్ అంతా స్టార్ట్ చేయండి. ఏదైనా మీకు ఏదైనా పైప్స్ గిప్స్ అవసరం ఉంటే నేను కలెక్టర్ గారికి చెప్తాను, మీరు ఒకసారి మాట్లాడండి. ఇంకా రేపు ఎల్లుండి దాన్ని ఎట్లా చేస్తారు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. మనం వచ్చే నెలలో మనం దీన్ని ఇనాగ్రేట్ చేసుకుంటాము, మంత్రి గారు వస్తారు కనుక మనకు నీళ్ళు ఇచ్చేసేయాలి. రైట్ 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 ఇది ఒక బెడ్రూమ్ అన్నట్టు అది మొత్తం కాకపోతే ఇప్పటి ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సింది ఒకటి వస్తే దాదాపు మంచిగానే ఇస్తాడు మనకు, చక్కగానే. కానీ వాళ్ళు కూడా పట్టేదారుకు అర్హత వాళ్ళు కూడా చూసుకోవాలి. మన ఇంజనీర్లు చూస్తారు, వాళ్ళ లేఅవుట్ తోని వాళ్ళు ఆయనే చూపించుకుంటాడు మొత్తానికి. అయ్యో ఏమైనా ఇది
సంతోషంగా ఉండాలి. మన కేసీఆర్ గారు అన్ని ఇచ్చిన సంతోషంగా ఉండాలి. ఫిబ్రవరిలో మంచి రోజులు ఉంటాయి, మాఘమాసం మంచి రోజులు. కేటీఆర్ గారు ఎవరు ఇక మంత్రులను ఒక మంత్రిని తీసుకొచ్చుకుని దీన్ని ఇనాగ్రేట్ చేసుకుంటే వీళ్ళు ఆల్రెడీ వచ్చి ఉంటే మనల్ని ఎప్పుడో అడిగింది కూడా, చిట్టీలు వేసి అడిగింది కదా. ఇప్పుడు ఇది ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుందా మనకి? అంతేనండి, ఇక అదే ఆ పెద్ద అది అది అక్కడ ఒక ఈ కాలువ పైన ఒక అది అది ఈ ఎల్లంపల్లి కాలువ మీద ఉందా మొబైల్ సంగతి? 2-3 కుటుంబాలు వచ్చింది. అమ్మా 2-3 కుటుంబాలలో ఉన్నాం సార్. ఫస్ట్ మేము ఆల్రెడీ వచ్చి ఉన్నారు మీరు, అంటే మీకు ఇది అలాట్మెంట్ అయిందా మరి? ఏదో దానిలో ఉంటారు. నమస్కారాలు. ఎన్ని జన్మలు ఎత్తినా ఇటువంటి పుణ్యం మేము కట్టుకో ముఖాళ్ళ మీద సార్కు నమస్కారం చేస్తాం. మాకు ఒక నాన్నయ్య నాకు 10 లక్షల ఇల్లు గిఫ్ట్గా ఇచ్చిండు. ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సార్ గెలిస్తే నేను కొండగట్టుకు నడిచిపోయి నా నెత్తిత్తాను మొక్కిన. నాకు ఇల్లు వస్తే కదా సార్ గెలిస్తేనే నేను నా నెత్తిత్తాను మొక్కిన. ఈ డ్రా తీసినాక నా ఇంటికి వెళ్ళి కొండగట్టుకు పోయి ఆ సార్కు ఖచ్చితంగా సార్ పేరు చెప్పుకొని నేను అంజన్న స్వామికి ఇచ్చేస్తాను. ఇంతకు మించి ఇక మేము బాగా సంతోషంగా ఉన్నాం. మేము చెప్పలేనంత ఆనందంగా ఉన్నాం. ఒక నా భర్త మాత్రం మంచిగా లేడు సార్. ఎట్లన్నా వేసి నా భర్తకు పెంచి నచ్చేటట్టు చెయ్యి అందరు కలిసి. ఆయనకు 2 కాళ్ళు పని. ఈరోజు కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. గౌరవ మా జడ్పీటీసీ సభ్యురాలు సోదరిమణి ప్రశాంతి గారు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారావు గారితో మా ప్రజాప్రతినిధులు చాలామంది అధికారులు డిఈ గారుతో కలిసి దీన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ విద్యుత్ లైన్ అనేటువంటి లేదని చెప్పి చూడడం జరిగింది. వెంటనే డిఈ గారికి ఫోన్ చేసి మాట్లాడడం, ఏఈ గారితో మాట్లాడడం. త్వరలోనే ఒక వారం లోపు ఇక్కడ కరెంటు స్తంభాలను వేసి వీళ్ళ ప్రతి ఇంటింటికి కూడా కరెంట్ కనెక్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా నీటి సౌకర్యం కూడా లేదు. దాని విషయంలో కూడా మరి మిషన్ భగీరథ ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఆ మిషన్ భగీరథ నీటి సౌకర్యాన్ని కూడా ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్లకు ప్రతి ఇంటింటికి మంచినీరు పథకాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫిబ్రవరి మాసంలో మంత్రివర్గం కాగానే మరి గౌరవ అప్పుడు ఎవరైతే మంత్రి అవుతారో ఆ మంత్రి గారితో మరి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వీళ్ళంతా వచ్చి ఏదో ఒక రూమ్లో ఉందామని ఉంటున్నారు కొంతమంది లబ్ధిదారులు. మరి వాళ్ళందరూ కూడా మాకు ₹1,00,00,000 ఇచ్చినా సంతోషం లేదు, ఇవాళ ఇళ్లలో ఉన్నాం, మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆ ఇళ్లలో పోయినప్పుడు చాలా డబుల్ బెడ్రూమ్ చూడడం ద్వారా పెద్దగా విశాలమైనటువంటి గదులు ఉన్నాయి, పూజ గది ఉన్నది. మేము ఎన్నడూ కూడా మా జీవితంలో ఇంత మంచి ఈ డబుల్ బెడ్రూమ్ మాకు దొరుకుతుందని కళలో కూడా ఊహించలేదని చెప్తున్నారు. గౌరవ కేసీఆర్ గారు మా దేవుడు అని చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారి దయ వల్ల మరి ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్లు మాకు దొరికినాయి. వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ల ఇనాగ్రేషన్ మరి ఫిబ్రవరి మాసంలో చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.